ఉన్నత విద్య సమాజం పట్ల చక్కని అవగాహన విద్యార్థులను ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాలన్న తపన సన్ ఇంటర్నేషనల్ ని విజయపథంలో నడిపిస్తున్నాయి. దేశంలో ప్రముఖ 5 స్టార్ హోటల్స్ మరియు ఎంఎన్సీలోనే కాకుండా విదేశాల్లో సైతం కొన్ని వందల మంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ ఇచ్చిన ఘనత సన్ ఇంటర్నేషనల్ కి దక్కింది. ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, ఐఐపీ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్ ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఇంటర్నేషనల్ చైర్మన్ జాస్తి శ్రీకాంత్ అలాగే డైరెక్టర్ వాణి మన దగ్గర ఉన్నారు. వారితో అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. స్టూడెంట్స్ మీకు డౌట్స్ ఉన్న కింద స్క్రోల్ అయ్యే నంబర్స్ కి ప్లీజ్ కాంటాక్ట్ దెమ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు మీరు చదివిన దాని ప్రకారం, మీరు చెప్పిన దాని ప్రకారం 10 years నుండి మీరు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. సో ఎంతవరకు మీరు ఘనత సాధించారు, ఎంతవరకు మీరు స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ ఇచ్చారండి? మన దగ్గర ఈ 10 years లో 2000 స్టూడెంట్స్ బయటకు వెళ్ళారండి ఇప్పటిదాకా. దీంట్లో మేము చాలా ప్రౌడ్ గా చెప్పుకునేది ఏంటంటే 2000 స్టూడెంట్స్ లో ఆల్మోస్ట్ 1800 స్టూడెంట్స్ మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చామండి. అంటే 90% అనమాట. ఆ 200 స్టూడెంట్స్ కూడా చాలా చాలా మంచి బిజినెస్ లో సెటిల్ అయి ఉన్నారండి, ఎంటర్ప్రైనర్స్ గా సెటిల్ అయి ఉన్నారు. దీంట్లో 1800 స్టూడెంట్స్ లో కూడా ఆల్మోస్ట్ 1000 to 1200 స్టూడెంట్స్ అబ్రాడ్ లో పనిచేస్తున్నారండి. అది ఇంకా మంచి అచీవ్మెంట్ అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇచ్చామన్నమాట. ఇండియా వరల్డ్ లో ఉన్న చాలా కంట్రీస్ లో పనిచేస్తున్నారు. యుఎస్ దగ్గర నుంచి, కెనడా దగ్గర నుంచి, దుబాయ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఇలాంటి ప్లేస్ అన్నింటిలో టూరిజం ఎక్కడ బాగా డెవలప్ అయిందో అలాంటి ప్లేస్ అన్నింటిలో కూడా మన స్టూడెంట్స్ పనిచేస్తున్నారండి. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆ టైంలో 2004లో అంత అవేర్నెస్ లేదండి. యాక్చువల్గా కాలేజ్ మేము స్టార్ట్ చేసినప్పుడు హోటల్ మేనేజ్మెంట్ గురించి. అప్పట్లో పేరెంట్స్ అనమాట హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ చేయాలంటే కొంచెం భయపడతా ఉండేవారు. హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ చేస్తే స్టూడెంట్స్కి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, మనం కరెక్ట్ డిసిషన్ తీసుకుంటున్నావా లేదా అని చెప్పి అప్పట్లో చాలా కంగారు పడేవారు. కానీ మమ్మల్ని పూర్తిగా నమ్మి మా మీద బాధ్యత పెట్టి పేరెంట్స్, స్టూడెంట్స్ మా దగ్గర జాయిన్ చేసినందుకు మేము వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపించగలిగాము. ఆ భవిష్యత్తు మూలంగా పేరెంట్స్ ఇప్పుడు వాళ్ళు చూపించే ఆనందం అండి, స్టూడెంట్స్ సెటిల్ అయిన మూలంగా పేరెంట్స్ చాలా ఆనంద పొందుతూ ఉంటారు అనమాట. చాలా మంచి డిసిషన్ తీసుకున్నాం సార్, ఆ రోజు మీరు చెప్పడం మూలంగా మీ కాలేజీలో జాయిన్ చేసి హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటాం మూలంగా మా అబ్బాయి చాలా బాగా సెటిల్ అయ్యాడు, ఇలా ఫారెన్ లో ఉన్నాడు అని చెప్పి ఇప్పటికీ ఫోన్లు చేసి చాలా థ్యాంక్స్ చెప్తుంటారు. అవన్నీ వింటా ఉంటే చాలా ప్రౌడ్గా ఉంటుందండి, చాలా చాలా సంతోషంగా కూడా ఉంటుంది. అంటే హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థుల చేస్తే అసలు విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది, అసలు సక్సెస్ఫుల్ గా ఉంటుందా? అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు హోటల్ మేనేజ్మెంట్ అండి, మిగతా కోర్సులను కంపేర్ చేస్తే ఈ మధ్య కాలంలో భూమిలో ఉంది ఎక్కువగా. సో ఫ్యూచర్ ఎలా, ఎంతవరకు మీరు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు? హోటల్ మేనేజ్మెంట్ అండి చాలా చాలా డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్ అండి. లాస్ట్ 20 years లో యాక్చువల్గా ఏంటంటే 95% డిమాండ్ ఉందండి. ఈ 20 years లో వచ్చి ఒక 5% మనం డిమాండ్ కి మనం సప్లై అవ్వగలిగాం అనమాట. అంటే ఇంకా 90% డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్ అనమాట. ఇది నెక్స్ట్ 40 years కూడా ఇది మనం ఆ డిమాండ్ కి రీచ్ అవ్వాలి, ఎంత సప్లై చేసినా కానీ. సో అంత డిమాండ్ ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, లాజికల్ గా మనం ఆలోచించినా కానీ వరల్డ్ వైడ్ టూరిజం ఎంత బాగా డెవలప్ అవుతుంది, ఎంత బాగా రోజు రోజుకి గ్రో అవుతుంది అనేది మనకు తెలుసు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే మన కళ్ళ ముందు మనకి లాస్ట్ 10 years లో ఎన్ని 5 star హోటల్స్ వచ్చినాయి, ఎన్ని 5 star డీలక్స్ హోటల్స్ వచ్చినాయో మనకు తెలుసు. సో ఎంప్లాయ్మెంట్ దానికి తగ్గట్టు మనం ఇవ్వగలగాలి. ప్రతి హోటల్లో కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇండియాలో చూసుకుంటే ఆన్ యావరేజ్ 100 members ఒక హోటల్లో 5 star హోటల్లో కానీ 5 star డీలక్స్ హోటల్లో కానీ పనిచేస్తున్నారు అంటే కనుక, ఇఫ్ దే ఆర్ డూయింగ్ ద జాబ్ దేర్ అంటే 5 people క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారండి. అంటే హోటల్ మేనేజ్మెంట్ చేసి హోటల్లో వర్క్ చేసే వాళ్ళు 5 people ఉన్నారు. అంటే 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ అదర్ డిగ్రీస్ అనమాట. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఎంబీఏ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఇంకొక డిగ్రీ చేసిన వాళ్ళు అవ్వచ్చు, అలాగే హోటల్లో పనిచేస్తున్నారు. కానీ హోటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ మాత్రం 5% ఉన్నారు. అంటే 95% ఇంకా డిమాండ్ మిగిలిపోయి ఉందన్నమాట ఈ హోటల్స్ లో జాబ్స్ కోసం. సో డిమాండ్ అయితే చాలా చాలా ఉందండి. మంచి కాలేజ్లో జాయిన్ అయితే మాత్రం చాలా చాలా మంచి గ్రోత్ ఉంటుంది, మంచి శాలరీస్ వస్తాయి. అలాంటి కాలేజ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అండి. స్టూడెంట్స్ వీలైతే కనుక ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళి కాలేజ్ కూడా చూస్తే ఇంకా బ్రహ్మాండంగా అర్థం అవుతుందండి. గో ఫర్ కాల్స్. రవికుమార్ గారు పలమనేరు నుండి. రవి గారు చెప్పండి మేడం, మాట్లాడండి. చెప్పండి రవి గారు. నమస్తే మేడం. నమస్తే రవి గారు, చెప్పండి. సార్ ఇప్పుడు మా అబ్బాయి బీకామ్ కంప్యూటర్ సైన్స్ సార్. ఇప్పుడు ఓకే అండి సార్, బీకామ్ కంప్యూటర్ సైన్స్ సార్ మా అబ్బాయిది. వెరీ గుడ్ రవి గారు, చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ మీ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే ఏమి ఇది ఉండాలి సార్ దానికి ఎలిజిబిలిటీ? ఓకేనండి. హోటల్ మేనేజ్మెంట్ చూస్తున్నారా లేకపోతే మేనేజ్మెంట్ వైపు చూస్తున్నారా రవి గారు మీ బాబుకి? మేనేజ్మెంట్ వైపు చూస్తున్నాం సార్. మేనేజ్మెంట్ అయితే మేడం గారు ఇప్పుడు మీకు వివరంగా చెప్తారండి. అదే మన దగ్గర ఎంబీఏ ఉందండి, ఎంబీఏ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ మీరు కాలేజ్కి వచ్చి బేసిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ప్లస్ అది కాకుండా పర్సనాలిటీ, ఇంటర్వ్యూ స్కిల్స్ అన్ని నేర్చుకుంటారు. సెకండ్ సెమిస్టర్ నుంచి 4 days వర్క్ చేస్తారు, 2 days కాలేజ్కి వస్తారు. ఇది ఎలా అంటే 2 years లో మీకు 1 year ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్, దాని తర్వాత శాలరీ, ఈ 3 కూడా వస్తాయి. కాబట్టి స్టూడెంట్ కి చాలా కాన్ఫిడెన్స్, అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే అన్ని తెలుస్తాయి. కాబట్టి వాళ్ళకి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ చాలా బాగుతాయండి.
సో ఎంబీఏ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మన దగ్గర సక్సెస్ఫుల్ గా 7 years నుంచి ఉంది, చాలా బాగుంది. మీ అబ్బాయిని వచ్చి అడ్మిషన్ త్వరగా తీసుకోమని చెప్పండి. ఓకే, వెల్ నెక్స్ట్ కాలర్ శివ ఫ్రమ్ మహబూబ్ నగర్. శివ గారు నమస్కారం మేడం. చెప్పండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే శివ గారు, చెప్పండి. సార్ నేను ప్రెసెంట్ గా డిగ్రీ అయిపోయింది సార్. ఓకే శివ గారు. సార్ నేను నెక్స్ట్ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే నాకు కొన్ని కారణాల వల్ల ఎంబీఏతో పాటు జాబ్ లో కంటిన్యూ చేద్దామని ఆలోచన ఉన్నాను సార్. ఓకే, జనరల్ ఎంబీఏ చేద్దాం అనుకున్నారా శివ గారు మీరు? అవును సార్, ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. ఓకే, అదే మంది ఇప్పుడు ఎంబీఏ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారండి. అంటే మీరు 2 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి జాబ్ చేయడానికి. మీరు సెకండ్ సెమిస్టర్ నుంచే మీరు 4 days వర్కింగ్ 2 days కాలేజ్ కాన్సెప్ట్. మీరు 2 years అయ్యే సర్కిల్లో మీరు ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్, శాలరీ ఈ 3 వస్తాయి కాబట్టి మీరు రెడీమేడ్ పీపుల్ ఫర్ ది ఇండస్ట్రీ ఉంటుందండి. ఇది చాలా మంచి కోర్స్ అండి. మీకు 2 years లో 1 year ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ రావడం అనేది చాలా అరుదైన విషయం. మీరు త్వరగా వచ్చి అడ్మిషన్ అయితే తీసుకోండి. ఇంటర్న్షిప్ లో కూడా మీకు 8 to 15,000 శాలరీ వస్తుంది కాబట్టి మంచి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కి మీరు సూట్ అవుతారు. మీరు రండి. నెక్స్ట్ రామ్మోహన్ ఫ్రమ్ వరంగల్. రామ్మోహన్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి. చెప్పండి. నమస్కారం. చెప్పండి రామ్మోహన్ గారు. సార్ ఇప్పుడు మేము ఎంబీఏ చేస్తాం సార్. ఎంబీఏ చేసుకుంటూ డిస్టెన్స్ లో హోటల్ మేనేజ్మెంట్ గురించి వివరాలు అందజేస్తాం. లేదండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయకూడదండి హోటల్ మేనేజ్మెంట్ లో. ఎవరన్నా చెప్పినా కానీ మీరు అలా సలహా పాటించవద్దు. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ లో 75% to 85% మీకు ప్రాక్టికల్స్ మీద చాలా ఆధారపడి ఉంటుందండి. థియరీ పార్ట్ ఉంటుంది కానీ థియరీ పార్ట్ కంటే కూడా ప్రాక్టికల్స్ మీద మీరు చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంట. థియరీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, థియరీ కూడా నేర్చుకోవాలి, బట్ ప్రాక్టికల్స్ లేనిదే మాత్రం మీరు చేయగలిగింది ఏం లేదు. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయడం మూలంగా దీంట్లో అసలు ఉపయోగం ఉండదండి హోటల్ మేనేజ్మెంట్ లో. మీరు కంపల్సరీగా కాలేజ్కి వచ్చి జాయిన్ అయ్యి మీరు చేయాల్సిన ప్రోగ్రామ్ అనమాట మీకు. ఎందుకంటే కాలేజ్కి వస్తే మీకు కంప్లీట్ గా అర్థం అవుతుంది అసలు ఎందుకు ఇంత ప్రాక్టికల్స్ ఎందుకు ఎక్కువ ఉంటాయి అని చెప్పి మీకు వివరంగా చెప్పగలుగుతాం. ల్యాబ్స్ అన్ని ఉంటాయి కాబట్టి మీకు చూస్తారు కాబట్టి మీరు ఒకసారి కాలేజ్కి రండి. కాలేజ్కి వస్తే ఇంకా మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అంటే అయితే శ్రీకాంత్ గారు జనరల్ గా ఇప్పుడు మనం ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళొచ్చు, అలాంటి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కానీ ఇంకేదన్నా హైయర్ జాబ్స్ కానీ వాళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చు. 100% అండి. ఇప్పుడు వీళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ డిగ్రీ చేసినాక తర్వాత పీజీ చేయొచ్చు అండి, తర్వాత పీజీ తర్వాత పిహెచ్డి చేయొచ్చు, రైల్వే బోర్డ్ ఎగ్జామ్స్ రాయొచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాయొచ్చు, సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అర్హులు అవుతారు. ఎందుకంటే వీళ్ళకి వచ్చేది యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ వస్తుందండి. ఇట్స్ లైక్ బీఎస్సీ, బీకామ్ ఎలాంటి రెగ్యులర్ డిగ్రీయో ఈ హోటల్ మేనేజ్మెంట్ బీహెచ్ఎం కూడా అలాంటి రెగ్యులర్ డిగ్రీ అనమాట. దీని మూలంగా మీకు ఎక్కడా కూడా భవిష్యత్తులో మీకు ఎక్కడ మీకు ఫుల్ స్టాప్ పడేది ఏముండదు అనమాట. దీని మూలంగా భవిష్యత్తు చాలా బాగుంటుంది కానీ మీకు ఎక్కడా కూడా మీకు ఇది ఉండదు అనమాట. బ్యాక్ స్టెప్ వేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకా జాబ్స్ కూడా అండి హోటల్ మేనేజ్మెంట్ చేసిన స్టూడెంట్స్ కి చాలా వరకు ఏంటంటే హోటల్స్లే కాకుండా మల్టీనేషనల్ కంపెనీస్, ప్రైవేట్ బ్యాంక్స్, కాల్ సెంటర్స్, తర్వాత క్రూజ్ లైన్స్, తర్వాత ఎయిర్ లైన్స్ వీళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ కి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కి జాబ్స్ ఇస్తున్నారు. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఏ రంగంలో అయినా సెట్ అయిపోతున్నారు అనమాట. ఎందుకంటే వీళ్ళకి మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ తో పాటు హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ తో పాటు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, మెడిసిన్ సబ్జెక్ట్స్, న్యూట్రిషన్ సంబంధించిన సైన్స్ సబ్జెక్ట్స్, తర్వాత లాక్ సంబంధించి హోటల్ లా ఇలాంటి అన్ని ఉంటాయి అనమాట. సో ఒక ఆర్గనైజేషన్ ఎలాంటి ఆర్గనైజేషన్ అయినా రన్ చేయగల సత్తా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉంటుంది కాబట్టి అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వైకే చూస్తున్నారండి. నెక్స్ట్ కాలర్ భరత్ లైన్ లో ఉన్నారు. భరత్ గారు హలో. నెక్స్ట్ కాలర్ హలో. సైదులు గారు. సైదా గారు చెప్పండి. హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్పండి సైదా గారు, వినపడుతుంది చెప్పండి. హోటల్ మేనేజ్మెంట్ మేడం అడగండి, మీకు ఏం కావాలి, ఏం వివరాలు కావాలి హోటల్ మేనేజ్మెంట్ గురించి? నేను డిగ్రీ చదువుతున్నాను ప్రజెంట్ ఇప్పుడు. ఓకే అండి, ఏ ఇయర్ చదువుతున్నారండి డిగ్రీ? డిగ్రీ ఫైనల్ చదవాలండి. ఓకేనండి, డిగ్రీ అయిపోయిన పిల్లలకి మన దగ్గర 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ అండి. ఈ 2 కోర్సులు ఏ కోర్స్ అయినా చేయొచ్చు. 100% జాబ్ కాలేజ్ వైపు నుంచి ఇప్పిస్తాం అనమాట. మీరు డిగ్రీ కంప్లీట్ అయినాక వీలైనంత తొందరగా కంప్లీట్ చేసుకున్నాక రండి, మీరు కాలేజ్కి రండి. కాలేజ్కి వచ్చి మీరు అన్ని పూర్తి వివరాలు తెలుసుకుని కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటో కూడా చూసుకుని మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. కానీ డిగ్రీ మాత్రం కంటిన్యూ చేయండి, డిగ్రీ కంప్లీట్ అయినాకే రండి. ఓకే, నెక్స్ట్ మోహన్ నాయక్ ఫ్రమ్ ఖమ్మం లైన్ లో ఉన్నారు. మోహన్ గారు. నమస్తే మోహన్ గారు, చెప్పండి. I have completed BTech degree this year, sir. ఓకే, హలో. చెప్పండి, వినపడుతుంది చెప్పండి. సార్ నేను ఇప్పుడు ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా సార్. నేను ఓకే అండి, డిగ్రీ అయిపోయిందండి మీది? అయిపోయింది సార్, అంటే దిస్ ఇయర్ బీటెక్ అయిపోయింది సార్. ఓకేనండి, ఎంబీఏ జనరల్ చేద్దాం అనుకుంటున్నారా, హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారండి?
అంటే జనరల్ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా, ప్లస్ దాంతో పాటు నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. మన ప్రోగ్రామ్ ఎలాంటిదండి మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే అండి, ఎంబీఏ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారండి. బీటెక్ వాళ్ళు మనకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 70-75% ఆఫ్ బీటెక్ స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అయ్యారు. మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్ తో ఎంబీఏ మార్కెటింగ్ కానీ హెచ్ఆర్ కానీ చేస్తే మీకు చాలా బాగుంటది. ఎందుకంటే మీ అంటే ది జాబ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ ఆర్ ప్రోడక్ట్ మేనేజర్స్, బ్రాండ్ మేనేజర్స్. అట్లా మార్కెటింగ్ లో మీకు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ ఆటోమొబైల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ వస్తే ప్రోడక్ట్ కంపెనీలో పెడితే మీరు 4 days వర్కింగ్ 2 days కాలేజ్ కాబట్టి మీకు 2 years లో 1 year ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్, శాలరీ. అంటే 2 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో 2 years లో మీకు మంచి కాన్ఫిడెన్స్, ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుందండి. మీరు వచ్చి మీరు త్వరగా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే, ఇంకా సన్ ఇంటర్నేషనల్ టీచింగ్ మెథడాలజీ అలాగే స్టాఫ్ గురించి తెలుసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.